ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ భోహరి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నేటి పంచాంగం అనగా నవంబర్ 16, 2024 సంవత్సరం శనివారం. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 25 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 36 నిమిషాలకు. ఈ రోజు తిథి కృష్ణపక్ష పాడ్యమి, ప్రతిపత్ తిథి అంటారు. కృష్ణపక్ష పాడ్యమి రాత్రి 11 గంటల 52 నిమిషాల వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు. యోగం పరిఘ రాత్రి 11 గంటల 49 నిమిషాల వరకు. కరణం బాలవకరణం పగలు 1 గంట 25 నిమిషాల వరకు. తిరిగి కౌలవకరణం రాత్రి 11 గంటల 52 నిమిషాల వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 21 నిమిషాల లగాయతు 6 గంటల 47 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 25 నిమిషాల లగాయతు 7 గంటల 54 నిమిషాల వరకు. వర్జం పగలు 8 గంటల 43 నిమిషాల లగాయతు 10 గంటల 9 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈ దుర్ముహూర్త కాలంలో కానీ, వర్జ సమయంలో కానీ, రాహుకాలంలో కానీ ముఖ్యమైన పనులు, అగ్రిమెంట్లు, చెక్కుల మీద సంతకాలు, అగ్రిమెంట్ల మీద సంతకాలు, రిజిస్ట్రేషన్లు ఇలాంటి పనులు చేయకుండా ఉంటే ఉత్తమమైన ఫలితాలని పొందొచ్చు. అమృత గడియల సమయంలో ఏ పని చేసినా కూడా చక్కటి విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే శనివారం సాయంత్రం పూట శివాలయ దర్శనం, ఉదయం వెంకటేశ్వర స్వామి దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం, సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయ దర్శనం, శివుడికి చేసే పూజ, ప్రదక్షిణ, ప్రార్థన ఇత్యాది విషయాలు చక్కటి విశేషమైన ఫలితాలను ఇస్తాయి. మన ఈతి బాధల నుంచి మనని కాపాడతాయి. ఈ రోజు విశేషం ఏంటంటే వృశ్చిక సంక్రమణం ఉదయం 7 గంటల 25 నిమిషాలకు. సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలం సూర్యోదయాది ఉదయం 7 గంటల 25 నిమిషాల వరకు. అంటే సూర్యోదయం నుంచి 7 గంటల 25 నిమిషాల వరకు కూడా చేసే ఉన్న సమయంలో సంక్రమణ సమయం అది. ఆ సమయంలో చేసే జపం, పూజా అనుష్ఠానం విశేషమైన అక్షయప్రదమైన, అక్షయ తుల్యమైన ఫలితాలను ఇస్తుంది. అట్లాగే ఈరోజు అత్రివరద దత్తావతార శ్రాద్ధ తిథి ప్రతిపత్. కార్తీక మాస కృష్ణపక్ష పాడ్యమి రోజు గతించిన పెద్దలకి, మన కుటుంబంలో గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మ నిర్వర్తించడం అనేది విధాయకం. ఈరోజు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రంతో, ఓం నమో హనుమతే నమః అనే మంత్రంతో, శ్రీం నమశివాయ అనే మంత్రంతో ఈశ్వరుణ్ణి అభిషేకించడం, ఈశ్వరుణ్ణి పూజించడం అన్ని రకాల శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.